హైదరాబాద్ లో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నిన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పై దాడి జరిగింది. దీనికి నిరసనగా ఇవాళ భువనగిరిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించబోతున్నట్టుగా సమాచారం రావడంతో బూడిద భిక్షమయ్య గౌడ్ ధర్నాకు వెళ్లకుండా పోలీసులు ముందస్తుగానే హౌస్ అరెస్ట్ చేశారు. నిన్న జరిగినటువంటి బీఆర్ఎస్ కార్యాలయం మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నామని చెప్పి పిలిపిస్తే, ప్రజాస్వామ్యయుతంగా పిలిపిస్తే ఇవాళ హౌస్ అరెస్ట్ అక్రమంగా చేసి ఎవరిని కూడా బయటికి వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేయడాన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యంగా లేదు, పోలీసు రాజ్యాంగం నడుస్తా ఉంది. ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డి రాజ్యాంగమే నడుస్తా ఉంది. మరి ప్రజలకు ఏదైనా మేలు చేయాలనే ఆలోచన లేదు. ప్రజల తరఫున బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతూ ఉంటే, ప్రజల సమస్యలను ప్రశ్నిస్తా ఉంటే, ఆ సమస్యలను కూడా ప్రశ్నించకుండా అణిచివేసే ధోరణిలో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, పోలీసులు నిజంగా అక్రమంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదు. ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. నిన్న జరిగినటువంటి బీఆర్ఎస్ కార్యాలయం మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నామని చెప్పి పిలిపిస్తే, ప్రజాస్వామ్యయుతంగా